హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సిల్కీస్ ఫుడ్స్. నేను మీ సౌజన్య. ఈ వీడియోలో నేను సొరకాయ చపాతీ ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎంతో మృదువుగా ఎంతో టేస్టీగా ఉండే ఈ సొరకాయ చపాతీ పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎవరైనా తినొచ్చు. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ చపాతీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్గా చేసుకునే చపాతీ కాకుండా ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఆలస్యం లేకుండా ప్రాసెస్ అయితే చూసేయండి. ఇక్కడ నేను చిన్నది బాగా లేతగా ఉన్న సొరకాయ మాత్రమే తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడిగి తల తోక తీసుకోవాలండి. దీన్ని వేరే ప్రాంతాల్లో ఆనపకాయ అని కూడా అంటారు. శుభ్రంగా కడిగిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా ఇలా నీట్గా పీల్ చేసుకోవాలి. స్కిన్ అంతా పీల్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ముక్కని 4 భాగాలుగా చేసుకోండి. 4 భాగాలు చేసిన తర్వాత మధ్యలో ఉన్న విత్తనాల పార్ట్ ఉంది కదండి, మనకి సీడ్స్ ఉంటాయి కదా, అదంతా కూడా తీసి పడేసేయండి. విత్తనాల పార్ట్ తీసేసుకున్న తర్వాత మిగిలిన పార్ట్ ఉంది కదండి, దాన్ని మనం గ్రేటర్ ఒకటి తీసుకొని ఇలా రంధ్రాలు పెద్దగా ఉన్న వైపు దానిని తురుము పట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా తురుము పట్టేసుకోండి. చూడండి, సీడ్స్ పార్ట్ అంతా తీసేసి తురుము పట్టిన తర్వాత నాకు ఇలా 1/2 కప్పు వరకు వచ్చింది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని లేదా కళాయి తీసుకోండి. అందులో నేను 2 కప్పులు పిండి వేసుకుంటున్నానండి. మా ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి, మీరు మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి పిండి తీసుకోండి క్వాంటిటీ అనేది. తర్వాత చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు. సాల్ట్ అనేది కొంచెం తక్కువే వేసుకోండి. 1/2 స్పూన్ కారం, 2 పచ్చిమిర్చి చిన్న చిన్న చీలికలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర చిన్న చిన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే తురుము పెట్టుకున్న సొరకాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వాము ఇష్టం లేని వాళ్ళు కొంచెం జీలకర్ర వేసుకోండి. తర్వాత 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అవన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అవసరాన్ని బట్టి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి మనకి చపాతీ ముద్దలా వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా పిండిని ముద్దలా వచ్చేంత వరకు కొంచెం ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఒకవేళ మీకు టైం ఏమన్నా ఉంటే ఒక పావు గంట సేపు పక్కన పెట్టి నానబెట్టండి. నాకు ఇక్కడ టైం లేదు, అందుకని నేను రెడీ చేసుకుంటున్నాను చపాతీలు. ఇప్పుడు కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండి తీసుకుని ఇలా ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి మొత్తం కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ముద్దలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఇలా పొడిపిండిలో ముందు వెనక బాగా డిప్ చేసుకొని చపాతీ పీట ఒకటి తీసుకొని దాని మీద కూడా కొంచెం పొడిపిండిని చల్లుకోండి. తర్వాత పొడిపిండిలో డిప్ చేసిన చపాతీ ముద్దను తీసుకొని చపాతీ కర్రతోటి ఇలా రౌండ్గా 2 వైపులా తిప్పుకుంటూ మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా పీటకి అంటుకోకుండా జాగ్రత్తగా చపాతీ రుద్దుకోవాలి. అలా రౌండ్గా చపాతీ చేసుకున్న తర్వాత దాన్ని చేతి మీద ఇలా వేసుకొని దానికి ఉన్న ఎక్స్ట్రా పిండిని ఇలా చేత్తో రబ్ చేసేస్తే కొంచెం పోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి చేత్తో ఇలా రబ్ చేసేసేయండి లైట్గా. తర్వాత మిగిలిన పిండి ముద్దలన్నిటిని కూడా ఇలా పిండిలో డిప్ చేసి మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా రౌండ్ షేప్లో, సర్కిల్ షేప్లో తిప్పుకుంటూ నెమ్మదిగా పీటకు అంటుకోకుండా అన్నీ కూడా చపాతీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇక్కడ చూడండి నాకు ఒక 10 చపాతీల వరకు అయ్యాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన దోశ పాన్ పెట్టుకొని బాగా హీట్ చేయాలి హై ఫ్లేమ్ మీద. గుర్తుపెట్టుకోండి, పెనం బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చపాతీ వేయండి. చపాతీ వేసిన తర్వాత అట్ల కాడతో ఇలా ఎడ్జెస్ అన్నీ ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ ఆయిల్ 2 వైపులా వేసుకుంటూ ఈవెన్గా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీని 2 వైపులా
సెకండ్కి తిప్పుకుంటూ మాడిపోకుండా ఈవెన్గా కాల్చుకోవాలి. చపాతీ పర్ఫెక్ట్గా కాలిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మిగిలిన చపాతీలన్నీ కూడా 1 by 1 ఈవెన్గా కాల్చుకుంటూ అట్లకాడతో సైడ్స్ ప్రెస్ చేస్తూ రెండు వైపులా ఆయిల్ వేసుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈవెన్గా కాల్చుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా మృదువుగా ఉండే సొరకాయ చపాతీ అనేది మనకి రెడీ అయిపోయింది. వేడి మీద ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులోకి పులుసు కూర ఏదైనా సరే లేదా పప్పు అయినా సరే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఎక్స్పెషల్లీ చెప్పాలంటే నాకు ఈ చపాతీ కాంబినేషన్లో పెరుగుతో చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఒకసారి పెరుగుతో ట్రై చేయండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్లా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఆన్ చేసుకోండి.